హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్న ఆటోనగర్కి వచ్చేసామండి. ఇక్కడ గ్రోవెల్ అనే మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారంట. ఒకసారి డీటెయిల్గా పేపర్ ప్లేట్సే కాకుండా ఇంకా చాలానే తయారు చేస్తున్నారంట. ఒకసారి ఏంటి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సార్ని కనుక్కొని నాతో పాటు వచ్చేయండి. మేము గ్రోవెల్ మిషన్స్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనతో పాటు ప్రస్తుతం సోనాపురం బాలకృష్ణ గారు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఓనర్. ఒకసారి ఆయనతో డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఇలా ఎలాంటి ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారో ఒకసారి తెలుసుకుందాం డీటెయిల్గా. వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మన గ్రోవెల్ మిషన్స్లో చాలామంది ఏంటంటే ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా బిజినెస్ ద్వారా మనకు ఒక కొంత ఇన్కమ్ ఉండాలి. ఆ బిజినెస్ పెట్టిన బిజినెస్ ద్వారా మనకి ఎటువంటి లాస్ రాకూడదు. ఎలాంటి బిజినెస్ చేస్తే మనం మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనేది ఆలోచిస్తున్న వాళ్ళ కోసము నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో మన దగ్గర చాలా రకాల మిషన్స్ కానీ బిజినెస్లు కానీ ఉన్నాయి. ముఖ్యంగా లేడీస్, అలాగే ఇంట్లో ఉండే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, ఎవరైనా కానీ ఒక సేఫ్ సైడ్ ఒక మంచి ఇన్కమ్ సంపాదించాలనుకున్న వాళ్ళు, ఒక పట్టుదలతో ఉన్న వాళ్ళ కోసం ఈ ఆపర్చునిటీ అనమాట. మన దగ్గర చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. 10,000 నుంచి తీసుకొని ₹1,00,000 వరకు మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి. ఎటువంటి లాస్ లేని బిజినెస్లు. బయట ప్రోడక్ట్ అనేది డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ని ఉండేలాగా మనం బిజినెస్లు అనేవి మన దాంతో ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్యాబ్లెట్ బిజినెస్ ఉంది, బాల్ పెన్ను, ఒత్తులు తయారు చేసేవి, స్క్రబ్బర్ ప్యాకెట్లు, అగరబత్తి, ఇలా చాలా రకాల బిజినెస్ల గురించి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్ స్టాప్ సొల్యూషను మన దగ్గర. దీనికి సంబంధించిన అన్ని రకాల బిజినెస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. ఏ బిజినెస్ చేయాలనుకున్నా కూడా దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితేనే కానీ, లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో అయితే కానీ, లేదంటే మిషనరీ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నిటి కోసం ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం గ్రోవెల్ మిషన్స్లో ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. ప్రతి బిజినెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ప్రాఫిట్ ఎలా ఉంటుంది, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, సర్వీస్ ఎలా ఉంటుంది, వారంటీ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా కూలంకుషంగా పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఈ బిజినెస్లో మీకు నచ్చిన బిజినెస్ ఉంటే కనుక, ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియాలనుకుంటే కనుక, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నది ఏంటంటే, కింద కనిపించే డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్స్ కానీ, స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్ కానీ కాల్ చేయండి. ఈ బిజినెస్ల ద్వారా మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. 10,000లో సార్ మా బడ్జెట్ ₹1,00,000 లేదు, 50,000 లేదు, 30,000 లేదు, 10,000 నుంచి కూడా స్టార్ట్ చేసే బిజినెస్లు ఈ వీడియోలో, ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. సో జాబ్ రాలేదనో, లేకపోతే ఏదో ఇది లేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒక బిజినెస్ చేయొచ్చు. తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్లు మన దగ్గర ఉన్నాయి. మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మనది హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గరలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో మన తెలుగు రాష్ట్ర ప్రజలు, ఏదైతే తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అందరికీ చెప్తున్నది ఏంటంటే, మీరు ఈ బిజినెస్లో ఏది కావాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మేము తెలియజేస్తాం. మిషనరీస్ చూడాలనుకున్న మా ఆఫీసు అడ్రస్లు అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. దాంట్లో మీరు వచ్చి చూసుకోవచ్చు. ఫ్రీ డెమో ఉంటుంది. ఫ్రీగా మేము చూపిస్తాము. ఎటువంటి ఛార్జ్ అనేది కూడా చేయము. మీరు వచ్చి చూసుకోవచ్చు. మీకు నచ్చితేనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో దీని గురించి పూర్తి చేసి తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ ఏంటంటే, ఇంట్లో చాలామంది అంటే జాబ్స్ చేస్తున్నా కూడా చాలామంది ఏంటంటే జాబ్స్ లేని వాళ్ళు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే గృహిణులు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక సైడ్ బిజినెస్గా కానీ, లేదా ఒక పార్ట్ టైం, ఫుల్ టైమ్గా కానీ ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మా దగ్గర 10,000 నుంచి ₹1,00,000 వరకు మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి. ప్రతి నెల 20,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. 20,000 నుంచి ₹1,00,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. అలాంటి బిజినెస్లు మన గ్రోవెల్ మిషన్స్లో చాలా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. 2011 నుంచి మనం స్టార్ట్ అయ్యాము. ఓకే, ఒకసారి మాకు మిషన్స్ ఎలా ఉంటాయి, ఎలా మీరు ప్రిపేర్ చేస్తారు అనేది ఒక డీటెయిల్గా మాకు ఖచ్చితంగా చెప్తాను. అలాగే మన దగ్గర ఏంటంటే పేపర్ ప్లేట్ మిషన్స్, బాల్ పెన్ మిషన్స్, దీపారాధన చేసే ఒత్తుల మిషన్స్, స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్స్, అలాగే అగరబత్తి మిషన్స్, కర్పూరం మిషన్లు, పెన్సిల్ మిషన్స్, ఇలా చాలా రకాల మిషన్స్ ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క దగ్గర ఒక బిజినెస్ చేయాలంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వన్ స్టాప్ సొల్యూషన్. అంటే మన దగ్గర ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి నచ్చింది ఏదైతే ఉందో వాళ్ళు మన దగ్గరికి వచ్చి చూస్ చేసుకొని
ప్రతి నెల మినిమం 20,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నాము. నైస్ సార్. మంచి ఆలోచనతో మీరు స్టార్ట్ చేశారు. ఇంకా మీరు ఎట్లా మంచిగా ఎలా తయారు చేస్తారు, ఆ మెటీరియల్స్ ఏమేమి యూజ్ చేస్తారంటే మాకు చూపిస్తే మేము ఆడియన్స్ కి చూపించేస్తాం. మేము ఖచ్చితంగా చూపిస్తాను. ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఓకే A to Z, అంటే ఎక్కడ మెటీరియల్ ఎలా దొరుకుతుంది, మన బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, మిషనరీ ఎంత దొరుకుతుంది, ఎక్కడ తీసుకోవాలి ఏంటనేది పూర్తిగా చెప్తాను అనమాట. మనకి ఆంధ్ర తెలంగాణలో మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గరలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 3 దగ్గరలకు నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బిజినెస్లో ఏ బిజినెస్ కావాలన్నా కూడా అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రబ్బర్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా సార్ని అడిగి కనుక్కుందాము. మెటీరియల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారు, ఎట్లా దీన్ని ప్రిపేర్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం మొత్తం డీటెయిల్గా సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? యాక్చువల్లీ ఇది ఏంటంటే స్క్రబ్బర్ ప్యాకింగ్ బిజినెస్ అన్నది. స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ అనమాట. ఇది మిషనరీ ఒకటే కానీ దీంట్లో చాలా రకాలు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది స్క్రబ్బర్ అనమాట. దీనికి సంబంధించిన మెటీరియల్ ఎలా ఉంటుంది, దీంట్లో స్క్రబ్బర్ని ప్యాక్ చేసుకోవచ్చు, అలాగే మసాలాలు ప్యాక్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసుకోవచ్చు, బ్రష్లు ప్యాక్ చేసుకోవచ్చు, టీ షర్ట్ల మీద ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకటే మిషన్ అనమాట. ఈ మిషనరీ వచ్చేసరికి మనకి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండే కరెంట్తోనే రన్ అవుతుంది. ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఏముండదు. మీరు ఎటువంటి ఏ ఫ్లోర్లో అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. చాలా తక్కువ కాస్ట్లో ఈ మిషనరీ అనేది మనకు దొరుకుతుంది. దీంట్లో ఇదిగోండి, మనం ఇంట్లో వాడే గిన్నెలు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఇట్లా ఈ గిన్నెలు తోమే స్క్రబ్బర్ని మనం ఈ మిషన్లో మనం ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ మెటీరియల్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇది యాక్చువల్లీ స్టెయిన్లెస్ స్టీల్ అండి. దీనికి తయారు చేసే మిషన్లు సెపరేట్గా ఉంటాయి. సో వచ్చేటప్పుడు ఏంటంటే మెటీరియల్ ఎలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ మిషనరీకి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్. దీంట్లో 3 గ్రేడ్లు ఉంటాయండి. ఒకటి JA అని, అలాగే 410 అని, 430 అని ఉంటుంది. మనం ఇచ్చేది ఏంటంటే 430 గ్రేడ్ ఇస్తాము. చాలా క్వాలిటీగా ఉంటుంది. చూడండి ఎంత షైనింగ్ కూడా ఉందో. సో ఇలా వచ్చేదాన్ని మనం ఇలా ఫ్లెక్సిబుల్ చేసుకుంటే మనకి ఇలా తయారవుతుంది. సో ఇలా తయారైంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనకి ఇలా షీట్ కూడా కావాలి. ఇది ఎక్సాన్ అనేది మన ఓన్ బ్రాండ్ అనమాట. సో దీంతో మనం ఈ స్క్రబ్బరు ప్లస్ షీటు అండ్ కప్స్ కూడా ఉంటాయి. కప్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటాయి అనమాట. ఈ కప్స్ ఈ మూడిటితోనే మనం ఈ స్క్రబ్బర్ని ఎలా తయారు చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాము. చాలా సింపుల్ వర్క్ ఉంటుంది. ఇవన్నీ టీవీలో యాడ్స్ అప్పుడు చూడడమే సార్. ఇప్పుడు చూస్తుంటే చాలా కొత్తగా ఉంది మాకు. అంతా ఇంత ఈజీగా ఒక పని అయిపోతుందా అనిపిస్తుంది. అదేనండి, ఇప్పుడు మనకి తెలియదు ఏది అనుకుంటామంటే ఇది తయారు చేయడానికి ఏదో పెద్ద మిషన్ ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది అనుకుంటారు. బట్ ఇది లో కాస్ట్. అది కూడా ఇంట్లో ఉండే కరెంట్తో, స్పెషల్గా మనకి ఇండస్ట్రీ లాగా పెట్టి చేయాల్సినంత అవసరం లేదు. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంత ఈజీగా చేయొచ్చు అని ఇప్పుడే తెలుస్తుంది. అదేనండి, చాలా సింపుల్ గా ఉంటుంది వర్క్ కూడా. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు. ప్రతి 5 సెకండ్లకి ఒక షీట్ అనేది మనం తయారు చేయొచ్చు. డైలీ మనము ఒక 1000 నుంచి 5000 వరకు షీట్ల వరకు చేయొచ్చు. బట్ మనం పార్ట్ టైం గా చేసిన ఒక 100 షీట్లు చేసిన షీట్ మీద ₹10 మార్జిన్ పెట్టుకున్న డైలీ ₹1000 వస్తాయి. అంటే పెర్ మంత్ 30,000. మిషనరీ కాస్ట్ కూడా 30,000. అంటే 1 మంత్ లో మనం మిషనరీ అమౌంట్ ని రికవరీ చేయొచ్చు. చాలా సింపుల్ వర్క్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మొత్తం అయితే సార్ అన్ని తెచ్చేసుకున్నారు. అంతా మనకి ఎలా తయారు చేయాలని చూపించడానికి రెడీ అయిపోయినారు. ఒకసారి డీటెయిల్ గా చూసేద్దాం మనం ప్రిపరేషన్. ఇదిగోండి, ఇప్పుడు ఇలా స్క్రబ్బర్ ఇలా ఉంటుంది. సో దీన్ని ఏంటంటే ఇలాగే వస్తుంది ప్యాకింగ్. సో దీన్ని ఇలాగా ఫ్లెక్సిబుల్ ఇలా చేయాలి. అలాగే ఇలా చేస్తే మనకి ఈజీగా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఎలాగా మన ఈ మిషన్ లో ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. కప్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. స్టార్టింగ్ మనం కప్స్ ఇలాగా, ఇది డై అంటారు, ఈ డైలో మనం పెట్టుకోవాలి కప్స్. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఇలా చేసుకున్నాం కదా, వీటిని ఈ కప్స్లలో పెట్టుకోవాలి. షీట్ కి ఎన్ని అయితే ఉన్నా అన్ని పెట్టుకోవాలి. డజన్ ఉంటాయి అనమాట. ఈ డజన్ అనేది మనం ఇలా దీంట్లో పెట్టేసుకోవాలి. ఓకే సార్. ఇలా పెట్టుకున్నాము. సో షీట్ అనేది ఇట్లా మనకి రెడీమేడ్గా వస్తుంది. ఓకే, షీట్ని ఇలా రెడీమేడ్గా వచ్చిన తర్వాత మనం ఇలా పెట్టుకోవాలి షీట్. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగా హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని ఇక్కడ అలారం మోగుతుంది అనమాట. చూడండి, 0 అయింది కదా, 0 అయినప్పుడు ఇక్కడ అలారం వస్తుంది. మనం దీన్ని పైకి ఇలా లేపిన వెంటనే చాలా సింపుల్ గా ఒక షీట్ అనేది కంప్లీట్ గా రెడీ అయిపోతుంది. అంటే ఇది ఒక ఐరన్ బాక్స్ లెక్క సార్ ఇప్పుడు, అంతే కదా అంటే ఇది ఇట్లా ప్లాస్టిక్ ఇట్లా అతుక్కుంటుంది. సో దీని వల్ల మనం ఒక షీట్ అనేది ఒక వితిన్ 5 సెకండ్స్ లో మనం చేయొచ్చు. నైస్, చాలా ఈజీ ప్రాసెస్ సార్ నిజంగా.
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఒక బిజినెస్ ఐడియా లెక్క మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చాలా తక్కువలో పెట్టుకుంటాము. అండ్ మన ఇన్కమ్ కూడా మంచిగా వచ్చేస్తుంది 1 month లోపలే. చూస్తున్నారు కదా సార్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేశారు. సో మనం మ్యాక్సిమం ఇలాంటివి కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కానీ యూజ్ చేస్తే లైఫ్ చాలా మంచిగా ఉండేది. ఒక బిజినెస్ అనేది చాలా మంచిగా అయితే అయిపోతుందండి మనకి. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఒకసారి అవి కూడా ఏంటో ఒకసారి చూసేద్దాం. సార్ ఇప్పుడైతే మీరు చాలా ఈజీగా తయారు చేశారు. దీని యొక్క రా మెటీరియల్ అనేది ఎంత కాస్ట్ అనేది ఉంటుంది, దీని యొక్క ప్రాఫిట్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో స్క్రబ్బర్ చెప్పాను, అలాగే కప్స్ చెప్పాను, అలాగే దీనికి సంబంధించిన షీట్ చెప్పాను. ఈ షీట్ వచ్చేసరికి మన దగ్గర ₹7.25 ఇస్తాం. బయట ఇది ₹8 ఉంది, బట్ మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ గా దొరుకుతుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ అంటారు. ఇది కేజీ లెక్క ఉంటుంది అనమాట. మనకి 20 kg బాక్స్ వస్తుంది. ఇది కేజీ వచ్చేసరికి మన దగ్గర ₹220 ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అలాగే ఈ కప్ ఉంది కదా, ఈ కప్ వచ్చేసరికి మన దగ్గర 45 పైసల నుంచి 50 పైసలు ఉంటుంది. సో ఈ కంప్లీట్ గా 10 grams, ఇది 10 grams అనమాట. మనకి దీంట్లోనే 10 grams కానీ 8 grams కానీ 12 grams ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు. సో 10 grams షీట్ కంప్లీట్ గా రెడీ అవ్వడానికి మనకి ₹39 రెడీ అవుతుంది. అదే 8 grams అయితే మనకి ₹35 రెడీ అవుతుంది. బయట మాత్రం ఇది మనం కొనుక్కోవాలనుకోండి ఖచ్చితంగా ₹120 ఉంటుంది. మీ దగ్గర చాలా అవైలబుల్ ప్రైజెస్ లో ఇది తక్కువ రేట్లో మన ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ₹40 వేసుకున్నా, ఒక ₹10 మార్జిన్ పెట్టుకున్నా, డైలీ ఒక 100 షీట్లు చేయడానికి మహా అయితే 2 hours కూడా పట్టదు. అవును, 2 hours ఒక పార్ట్ టైం గా చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. నైట్ వచ్చేసి ఒక పార్ట్ టైం ఒక 2 hours వచ్చి కూర్చొని చేసుకున్నా కూడా ₹10 మార్జిన్ పెట్టుకున్నా కూడా డైలీ 100 షీట్ చేసినా కూడా డైలీ ₹1,000 ఇంటూ 30 days 30,000 ఈజీగా సంపాదిస్తారు. ఎటువంటి కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది. మనకి మహా అయితే 200-300 మించి రాదు. సో ఇది బెస్ట్ ట్రెండింగ్ ఉన్న బిజినెస్. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే దీనికోసం పెద్ద ఎగ్జాంపుల్ నన్నే తీసుకొని నాకే తెలియదు, ఏదో మేము యాడ్స్ లో చూడడం తప్ప అమ్మో దీనికి చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది, చాలా పెద్దగా యూజ్ చేస్తారు అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి మీరు చాలా సింపుల్ గా చేసి ఇచ్చేసారండి. ఇది కూడా ఒక చిన్న టేబుల్ మీద పెట్టి మనం చేస్తున్నాం. అవును, ఎటువంటి స్పెషల్ కరెంట్ లో మీటర్లు కూడా అవసరం. నిజమే, చాలా సింపుల్. ఇంకా చాలా మెటీరియల్స్ చెప్పారు కదా, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే మనం చూసేసాం కదండి స్క్రబ్బర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది. ఇప్పుడు సార్ మనకైతే ఇంకోటి చూపిస్తున్నారు, మాప్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంట్లో ఎలా యూజ్ చేస్తా. ఏంట్రా బాబు, కొంత నాలాంటి నిజంగానైతే ఇంట్లో ఎట్లా అంటే బరువుగా మాప్ చేస్తూ ఉంటాయి, ఏంటిది ఎట్లా చేయాలని విజుగా చేస్తా. కానీ దానికి యూజ్ చేసే మిషన్ మీరు కానీ చూసారంటే షాక్ అవుతారండి. అసలు ఒకసారి చూడండి, ఇంత పెద్ద మాప్ ఇంత చిన్న మిషన్ లో ఎట్లా వస్తుంది అనేది సార్ ఇప్పుడు మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి సార్ని అడిగి డీటెయిల్గా కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా చేస్తున్నారు అసలు? ఇంత చిన్న మిషన్ చూడు, నీకేమో ఇంత ఉంది, వచ్చే వస్తువు ఏమో చాలా పెద్దది వస్తుంది, ఎట్లా? ఇవ్వండి, మాప్ అంటే ఫ్లోర్ తుడిచే మాప్ అనమాట ఇది. సో ఈ మాప్ తయారు చేసే మిషన్ అనేది చాలా చిన్నగా ఉంది చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే దీనికోసం ఏదో పెద్ద మిషన్ ఉంటుందేమో, ఎలక్ట్రికల్తో నడుస్తుందేమో అంటుంది. బట్ ఇది వితౌట్ పవర్. దీనికి అసలు పవర్ కూడా అవసరం లేదు, ఎటువంటి సౌండ్ కూడా లేదు. చూడండి, సింపుల్గా ఉంది. సో దీనికి ఏంటంటే ఇదే మాప్ మిషన్ అనమాట. సో ఇది వచ్చేసరికి మాప్ థ్రెడ్. ఇది థ్రెడ్ అనేది మనకి రెడీమేడ్గా వస్తుంది. మీకు కట్ చేసి కావాలంటే కట్ చేసి వస్తుంది, లేదంటే రోల్ సిస్టంలో కావాలంటే రోల్లో కూడా వస్తుంది అనమాట. రోల్కి దీనికి ఒక ₹3 కిలో మీద ఫరక్ ఉంటుంది. అది రోల్ వచ్చేసరికి మనకి యావరేజ్గా ఒక ₹90 per kg ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ₹93 per kg ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. లో క్వాలిటీ కావాలంటే ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లో దొరుకుతాయి, బట్ ఇది క్వాలిటీ ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే మాప్ థ్రెడ్, అలాగే ఇది కప్పు అండ్ దీన్ని లాక్ చేయడానికి ఇది కప్పు లాక్ అనమాట. ప్లస్ దీన్ని ఇచ్చేయడానికి స్టిక్స్. ఇది మీకు ఐరన్ స్టిక్స్ ఉంటాయి, అలాగే చెక్క అనమాట. ఇది చెక్కది వచ్చేసరికి ఐరన్ కావాలంటే ఐరన్ స్టిక్ కూడా ఉంటాయి అనమాట మన దగ్గర. సో ఇది వచ్చేసరికి మనకి ₹90 కిలో అలా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ₹5 నుంచి ₹17 వరకు కూడా ఇవి ఉంటాయి అనమాట, చిన్నది నుంచి పెద్దది వరకు. ఇది వచ్చేసరికి మనకి ₹16 ఉంటుంది స్టిక్ వచ్చేసరికి. లో క్వాలిటీ కావాలంటే ₹12, ₹13 నుంచి కూడా ఉంటాయి అనమాట. సో దీన్ని ప్యాక్ చేయడానికి మనకి ఇలా కవర్ కూడా ఉంటుంది, ఈ కవర్. వీటితోనే మనం ఒక మాప్ని క్లియర్ కట్గా మనం తయారు చేయొచ్చు. సో ఇది ఎలా తయారు చేస్తాం ఏంటనేది ఇప్పుడు మీరు చూడండి. సో ఫస్ట్ అయితే మనము ఈ థ్రెడ్ ఉంది కదా, దీనికి ఆల్రెడీ మనం 200 grams, 180 grams, 160 grams ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లాక్ని ఫస్ట్గా మనం ఇలా ముందుగా ఇలా చేసుకోవాలి. క్లియర్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనం ఇలా దీనికి హోల్స్ ఉంటాయి అన్నమాట. ఈ హోల్స్లో కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మనం ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది డై. దీంట్లో మనకి ఈ కప్స్ అనేది డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి కాబట్టి డిఫరెంట్ సైజుల్లో ఇలా ఉంటుంది అనమాట.
సో మనం ఇలా పెట్టుకొని ఇలా దీని కింద పెట్టి జస్ట్ దీన్ని ఇలాగా ఇలా ప్రెస్ చేశారనుకోండి, చూడండి లాక్ అయిపోయింది. ఇది బ్యాక్ క్వశ్చన్ చూసారా, ఇది లాక్ అయిపోయింది. ఓకేనా. దీనికి ఇది వచ్చేసరికి మాప్ స్టిక్ వచ్చేసరికి దీనికి థ్రెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి, అలాగే దీని లోపల కూడా థ్రెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఓకేనా. సో ఈ థ్రెడ్డింగ్స్లో మనం వెరీ సింపుల్, చాలా సింపుల్గా మనకు ఒక మాప్ అనేది చూడండి తయారైంది. చూడండి ఇప్పుడు మనకి కవర్ అనేది కూడా రెడీమేడ్గా వస్తుంది. కవర్ వచ్చేసరికి కిలో లెక్క ఉంటుందండి. కిలో వచ్చేసరికి మనకి 300 రూపీస్ నుంచి 320 రూపీస్ వరకు మనకి ఉంటాయి అన్నమాట కవర్స్. చాలా సింపుల్గా అయిపోయింది. ఇది బయట మీరు కొనుక్కోవాలంటే మినిమం 100 రూపీస్ నుంచి 150 రూపీస్ ఉంటుంది. బట్ మనకి కంప్లీట్గా ఇది రెడీ అవ్వడానికి జస్ట్ 43 రూపీస్లో రెడీ అవుతుంది. 43 రూపీస్, అది కూడా వితౌట్ పవర్, ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూడండి, జస్ట్ ఒక 10 సెకండ్స్లో మీరు ఒక మాపుని తయారు చేస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే డైలీ మీరు 100 మాపులు తయారు చేసుకున్నా ప్రతి మాప్ మీద 10 రూపీస్ అంటే 43-45 రెడీ అయినా కూడా 55 అమ్ముకున్నా 10 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా కూడా డైలీ 100 చేసుకున్నా కూడా మీకు 1000 రూపీస్ పెర్ డే. ఇటు 30 days 30,000 రూపీస్ పెర్ మంత్ ఇన్కమ్ అనమాట. మిషనరీకి కాస్ట్ జస్ట్ 10,000, జస్ట్ 10,000 రీజనబుల్ ప్రైస్. ఇది ఎక్కడైనా మీరు కనుక్కోవచ్చు. ఇంకా మంచి మంచి మిషన్లు అనేది మన దగ్గర ఉంటాయి. సో మాప్ కోసం అయితే ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్ కోసం అయితే చాలా యూజ్ అవుతుంది. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. దీని మార్కెటింగ్ కూడా చాలా ఈజీ, ఎందుకంటే దీనికి సీజన్ అన్ సీజన్తో సంబంధాలు ఉంటాయి. ఎనీ టైం రన్నింగ్. ముఖ్యంగా హాస్పిటల్స్, ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ ప్రతి దగ్గర ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో మనకి బయట 120 రూపాయలు 150 రూపాయలు దొరికే మాపు కేవలం మనకి 43 రూపాయల్లో రెడీ అవుతుంది. దీంట్లోనే మనకి కలర్ మాపులు, అంటే ఇది వైట్ ఉంది, నేవీ బ్లూ అండ్ వైట్, కొన్ని ఎల్లో అండ్ వైట్. ఇప్పుడు డ్రెడ్స్ కలర్స్ అన్నప్పుడు ఇవి వాటర్ లో పెట్టిన కలర్ ఏమైనా పోయేటివి ఏముండదు, ఏదైనా పర్మనెంట్ కలర్ ఉంటుంది. దానికి గ్యారంటీ కూడా ఇస్తాం. కలర్కి అయితే మీకు షేడ్ అవ్వడం కానీ ఏం కానీ ఉండదు. మీకు ఏ కలర్ కావాలనేది మీరు మినిమం ఆర్డర్ పెడితే మీకు ఆ విధంగా ఇస్తాం అనమాట. సో 10,000తో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ మీరు నెలకి 30,000 సంపాదించవచ్చు. దీనికోసం ఎటువంటి స్పెషల్ ఆఫీస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చిన్న టేబుల్ పైన చిన్న టేబుల్ పైన చేసుకోవచ్చు, వితౌట్ పవర్ కూడా. సో పెర్ మంత్ 30,000 సంపాదించుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉంటాయి. ఆ నెంబర్లో ఫోన్ చేయండి. మనకి ఇక్కడ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ మీకు నియర్ బై ఉన్న బ్రాంచెస్కి వెళ్ళి ఈ బిజినెస్ గురించి తెలుసుకోండి. అలాగే ఈ మిషన్ తీసుకొని ప్రతి నెల 30,000 సంపాదిస్తారని ఆశిస్తున్నాను. మీలో ఎంతమందికి కర్పూరం స్మెల్ అంటే ఇష్టం అండి? కామెంట్స్లో చెప్పండి. నాకైతే కర్పూరం స్మెల్ చాలా ఇష్టం అండి. ఇప్పుడే స్మెల్ ఇక్కడికి వస్తుంది. అసలు కర్పూరం చిన్న చిన్న బిల్లలు మనం దేవుడి పూజలు అప్పుడు కూడా వాడుతూ ఉంటాం కదా, అది ఎలా వస్తుందో మనకి ఇప్పటిదాకా తెలియదు. అసలు ఐడియా కూడా లేదు. నాకైతే అసలు ఐడియా లేదండి. సార్ చెప్పారు, మేడం మా దగ్గర కర్పూరం బిల్లలు కూడా మేము చేస్తామని మిషన్ చూపించారు. అండ్ అసలు ఏంటి సార్ ఎట్లా వస్తుంది అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి మీరే చూడండి ప్రాసెస్ అని చెప్తున్నారు. ఒకసారి మన కళ్ళతో మనమే చూసేద్దాం. సార్ ఒకసారి డీటెయిల్గా చెప్తారా? యాక్చువల్లీ ఇది కర్పూరం మిషన్ అండి. దీన్ని ఆటోమేటిక్ అంటారు. సో దీనికి ఏంటంటే మనకి ప్రత్యేకించి ఒక మనిషి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇదేంటంటే దీంట్లో మనం కర్పూరం పౌడర్ వేసుకోవచ్చు. కర్పూరం పౌడర్ రెడీమేడ్గా వస్తుంది అనమాట. సో అది కిలో వచ్చేసరికి మనకి 450 నుంచి 1200 రూపీస్ వరకు ఉంది, పెర్ఫ్యూమ్ బట్టి. కొన్ని కర్పూరం పౌడర్ వచ్చేసరికి మనం రూమ్లో పెడితే రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అలా ఉంటుంది. సో మీడియం నుంచి ఆ రేట్లు ఉంటాయి అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి మనకి కర్పూరం పౌడర్ ఇలా ఉంటుంది చూసారు కదా. ఇది మనకి కర్పూరం పౌడరు. దీంట్లో కొంచెం పౌడర్ అనేది మిక్స్ చేయాలి కొంచెం గట్టిదనం రావడానికి. సో ఇదేంటంటే మనం డైరెక్ట్గా ఇలా వేసుకొని మనం మిషనరీ ఆన్ చేయగానే
ఇప్పుడు తయారు చేసినవి చూడండి ఎలా ఉన్నాయి. చూసారు కదండి ఎంత బుజ్జి బుజ్జి క్యూట్ గా వచ్చేసినాయి కదా, అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. నాకైతే తినాలనిపిస్తుంది, అది తినకూడదు బట్ చాలా అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి. చిన్న చిన్నవి చాలా సింపుల్గా వచ్చేసింది. సార్ చెప్పడం చాలా సింపుల్గా అయింది. సార్ ఇవి ప్రోడక్ట్స్ అనేది ఎలా సేల్ అవ్వాలి, అంటే ఎట్లా సేల్స్ అవుతున్నాయి, అండ్ ఈ ప్రోడక్ట్ అనేది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా, మీకు బయట నుంచే వస్తున్నాయి ప్రోడక్ట్స్ అనేవి? యాక్చువల్లీ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఓకే. అండ్ పౌడర్ అయితే బయట మా ఎక్కడ దొరుకుతుందో మీకు అడ్రస్ ఇస్తాం అనమాట. సో ఈ బయట మనకి హైదరాబాద్లోను నెక్స్ట్ ఈ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా మనకి పౌడర్ అయితే దొరుకుతుంది. ఇదేంటంటే మనకి ఇంకా వైట్ రావడానికి దీంట్లో ఇంకో పౌడర్ అనేది మిక్స్ చేస్తారు. సో ఆ పౌడర్ మిక్స్ చేస్తే కనుక ఇంకా మనకి బిళ్ళలు ఇది వస్తాయి. సో ఈ మిషన్లో ఏంటంటే ఇలా రౌండ్ వే కాకుండా స్క్వేర్ టైప్ కానీ, లేకుంటే దీనికంటే పెద్దవి కానీ, కొంచెం పచ్చకర్పూరం టైపు పెద్దగా వస్తాయి స్క్వేర్, ఆ టైపు కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ కర్పూరం మిషన్ అనమాట. ఇంతకుముందు దీన్ని ఏంటంటే ట్యాబ్లెట్లు చేయాలంటే దీన్ని వాడేవాళ్ళు. ట్యాబ్లెట్కి సంబంధించిన పౌడర్ వేస్తే ఈ విధంగా ట్యాబ్లెట్లు ఇలా వచ్చేవన్నమాట. సో దీనికి సంబంధించి ఏ డైన్ అనేది ఎలాగైనా మనం మార్చుకోవచ్చు. సో ఇదేంటంటే ఆటోమేటిక్ కర్పూరం మిషన్. ఇది వచ్చేసరికి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఇది వచ్చేసరికి మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గరలో కూడా మనకి అవైలబుల్ ఉంది. ఈ ఆటోమేటిక్ మిషన్ వచ్చేసరికి మనకి 70,000 ఉంటుంది. విత్ 1 year వారంటీ, 1 year సర్వీస్ ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్లోనే పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, మనిషి అవసరం కూడా లేదు, జస్ట్ పౌడర్ వేసుకోవడానికి మాత్రమే ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది రెగ్యులర్గా, ఇది సీజన్ అన్ సీజన్ సంబంధం ఉండదు. ప్రతి ఇంట్లో హారతి బిళ్ళలు అనేది వాడాలి. ముఖ్యంగా టెంపుల్స్ లో ఇంకా ఎక్కువ పోతుంటాయి. ఇది ఖచ్చితంగా ఏంటంటే దీంట్లో ప్రాఫిట్ అనేది హై రేంజ్ లో ఉంటుంది. కిలోకి వచ్చేసరికి మనకి మినిమం 200 మిగులుతుంది. చూడండి, జస్ట్ ఒక 1 minute కూడా ఉండదు. 1 minute లో మనం ఎన్ని బిళ్ళలు చేస్తాం, దాదాపు ఒక 200 దాటించి ఉంటాయి అనుకుంటా. ఎన్ని బిళ్ళలు చేస్తాం చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం బయట చూసుకుంటే 100 గ్రాములు కూడా 125-150 రూపాయలు అమ్ముతున్నారు. సో దీంట్లో మనకి హై ప్రాఫిట్ ఉంటుంది. డైలీ మనం 2000 నుంచి 3000 రూపీస్ సంపాదించుకోవచ్చు. అది కూడా ఒక పార్ట్ టైమ్గా ఒక పూట చేసినా కూడా. సో ఈ విధంగా ఏంటంటే కర్పూరం మిషనరీ ద్వారా మీరు రోజుకి 3000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఎటువంటి స్పెషల్ మీటర్లు కానీ, స్పెషల్ కరెంట్ కానీ, స్పెషల్ పర్మిషన్లు కూడా అవసరం లేదు. దీనికి సంబంధించిన మెటీరియలే కానీ, మిషనరీ కానీ, పూర్తి గైడెన్స్ అనే కానీ మీరు మా 3 బ్రాంచ్లు ఎక్కడికి వచ్చినా కానీ పూర్తిగా ఇస్తాము. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్లకి కాల్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూస్తారు కదండి, కర్పూరం మాప్ ఎలా చేయాలి అండ్ స్క్రబ్ ఎలా చేయాలనేది మనకి సార్ డీటెయిల్గా చూపించేస్తారు. ఇంకా మనం మెయిన్ థింగ్ మర్చిపోయినాం, పేపర్ ప్లేట్స్, అవి కూడా ఇప్పుడు చూసేద్దాం. అండ్ సార్ చెప్పినట్టు 3 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ. మీకు ఎక్కడ దగ్గరలో, మీకు ఏది దగ్గరగా ఉందో బ్రాంచ్, ఆ బ్రాంచ్ వాళ్ళకి కాల్ చేశారంటే ఖచ్చితంగా మీకు అనేది రెస్పాండ్ అనేది వస్తూ ఉంటుంది అండ్ మీరు ప్రోడక్ట్స్ అనేది తీసుకెళ్ళచ్చు. చూసేసారు కదండి, ఇప్పుడు దాకైతే మనం 3 థింగ్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు స్పెషల్ థింగ్, మెయిన్ థింగ్ సార్ వాళ్ళకి మంచిగా ఇక్కడ మెయిన్ అంటే హైలో ఉందంట, బాగా సేల్స్ అయ్యే మెయిన్ థింగ్ వచ్చి పేపర్ ప్లేట్స్ అంట. అవి ఎలా చేస్తారు, ఇక్కడ వీళ్ళ దగ్గర ఎన్నెన్ని మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి పేపర్స్ మోడల్స్ ఉన్నాయి, పేపర్ ప్లేట్ మోడల్స్ ఉన్నాయో అది కూడా డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ సార్ అయితే ఒక దగ్గర తీసుకొచ్చేసారు, అవి చూద్దాం. మిషన్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. సార్ మీ దగ్గర ఎట్లాంటి ప్లేట్స్ మోడల్స్ అనేది ప్రిపేర్ చేస్తారు అనేది ఒకసారి మాకు డీటెయిల్గా చూపిస్తారు. ఇది వచ్చేసరికి మనకి ప్యాప్లెట్ మిషన్స్ అంటారు. ప్యాప్లెట్స్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్స్లో కానీ ప్రతి దగ్గర వాడాల్సిన పరిస్థితి. ఇంతకుముందు ఏంటంటే ఒక బర్త్డే ఫంక్షన్ అయినా, లేకపోతే ఏదైనా శుభకార్యం ఏదైనా కానీ వాడేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిందంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ ప్లేట్లు వాడాల్సిన పరిస్థితి. ఫ్యూచర్ ఎలా అవుతుందంటే జాబ్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంట్లో తోమడాలు కడగాలు ఏం లేకుండా చుట్టాలు వచ్చినా కూడా ఒక 10 ప్లేట్లు తీసుకొచ్చి వాడి మళ్ళీ పడేయడం. ఈ తోమడాలు కడగాలు ఇంకా ఏం ఉండదు. ఫ్యూచర్ అయితే ఈ ప్యాప్లెట్ బిజినెస్ మీద అంటే డిస్పోజబుల్ అంటే వన్స్ వాడి పడేసేది. సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ప్యాప్లెట్ బిజినెస్ అనేది చాలా బెస్ట్ బిజినెస్, ఎందుకంటే డిమాండ్ బాగా ఉంటుంది. ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి దగ్గర వాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ ప్యాప్లెట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ అయితే డెమో అనేది చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే, ఈ ప్యాప్లెట్ బిజినెస్లో మన దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్లో ఇది వచ్చేసరికి ఫుల్ షీట్ మిషన్, అంటే ఒకరే పర్సన్ మనం 2 ప్లేట్లు ఆపరేట్ చేయొచ్చు. హై ప్రొడక్షన్ తీయాలంటే ఇది ఫుల్ షీట్ మిషన్ అనమాట. ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఎటువంటి స్పెషల్ మీటర్లు కానీ, స్పెషల్ కరెంట్ కానీ, స్పెషల్ పర్మిషన్లు కానీ ఏం అవసరం లేదు. మనం ఈ ఒక్క మిషన్ ద్వారా డైలీ మనం 8,000 to 10,000 ప్లేట్స్ ఒక్క పర్సనే చేయగలుగుతాం. ప్రతి ప్లేట్ మీద మనకి 20 పైసా మార్జిన్ అనేది ఉంటుంది. సో 8,000 ప్లేట్స్ ఇంటూ 20 పైసా అంటే 1,600 రూపీస్ పర్ డే, అంటే పర్ మంత్ మనం 48,000 సంపాదించుకోవచ్చు.
మనం రెంట్ శాలరీలు ఇవన్నీ తీసేసినా కూడా పర్ మంత్ 25,000 to 30,000 అనేది సేల్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ మిషనరీ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మనం డెమో చూద్దాం. ఇది ప్యాబ్లెట్ దీని యొక్క షీట్ అనమాట. ఈ షీట్ చూసుకోండి ఎలా ఉంటుంది. ఇది ఫుల్ షీట్ అంటారు. దీంట్లో ఎట్ ఏ టైం 2 ప్లేట్లు చేయొచ్చు. ఒక పర్సన్ 2 ప్లేట్లు ఎట్ ఏ టైం చేస్తాడు. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. 2 ప్లేట్లు ఎట్ ఏ టైం చేయొచ్చు అనమాట ప్యాబ్లెట్ మిషన్లో. దీంట్లో డైలీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు. మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఆ మోడల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సింపుల్ ఆపరేటింగ్ ఉంటుంది. ఇదే ఆపరేటింగ్. మోటార్ మీద వారంటీ, మిషనరీ మీద వారంటీ, అన్నిటి మీద వారంటీలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, దీన్ని పంచింగ్ మిషన్ అంటారు. ఇదొక మోడలు. సో ఇది రెగ్యులర్ మిషన్ అంటారు. ఇది ఒక మోడలు. టోటల్గా మన దగ్గర దాదాపు 15 రకాల మోడల్స్ ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి ఆ మోడల్ ఏది కావాలనే దాని ప్రకారము మేము మీకు ఆ మోడల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. అలాగే మిషనరీ మా దగ్గర తీసుకున్న తర్వాత మీకు రా మెటీరియల్ ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కానీ మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది అడ్రస్ ఇస్తాము. అలాగే మా పర్సన్ మీ ఇంటికి వచ్చి ఇన్స్టాలేషన్, ట్రైనింగ్, డెమో అన్నీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఎలాగా చేసుకోవాలి, ఎలా ప్రాఫిట్ సంపాదించాలి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఏ ఏరియాలో దొరుకుతుంది, ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఏంటనేది మీకు నేను ఈ వీడియోలో పూర్తి డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోను చూడండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం చూసేసాం కదండి పేపర్ ప్లేట్స్ అనేవి ఎలా తయారవుతున్నాయి అనేది. వాళ్ళ దగ్గర నాట్ ఓన్లీ రౌండ్ పేపర్సే కాకుండా, పేపర్ ప్లేట్స్ కాకుండా ఇలాంటి కప్స్ కూడా ఉన్నాయంట. సార్ అయితే చెప్తున్నారు కప్స్ కూడా ఉన్నాయి మేడం మా దగ్గర 14 దాకా ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ మనం ఒకసారి సార్ వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కుందాం. వాళ్ళ దగ్గర ఎలాంటి మెటీరియల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు, సేల్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అన్నీ కూడా ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కనుక్కుందాం రండి. మనకి సార్ ఇప్పుడు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ మాకు దీని యొక్క ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రాఫిట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మాకు డీటెయిల్గా ఒకసారి మొత్తం చెప్పాను సార్. అండ్ ప్లేట్స్ చాలా డిఫరెంట్ టైప్గా చాలా బాగున్నాయి, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. సో డీటెయిల్గా మాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నీ మాకు డీటెయిల్గా చెప్పేస్తారా? ఓకే, ఇప్పుడు మన గ్రోవెల్ మిషన్స్లో ఏంటంటే పేపర్ ప్లేట్ మిషన్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇందాక మీరు మొత్తం ఫ్లెక్సీలో మీరు చూపించుంటారు. సో ఆ మోడల్స్ అనేవి దాదాపు మన దగ్గర 10 to 15 మోడల్స్ ఉన్నాయి. మన దగ్గర సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇందాక మీరు చూసిన వీడియోలో ఏదైతే ఉందో లివర్ ఆపరేటింగ్, అది వచ్చేసరికి సెమీ ఆటోమేటిక్ అంటారు. ఇలా ఆటోమేటిక్లో వచ్చేసరికి ఇలా ప్యానల్ బోర్డు ఉంటుంది. ఈ ప్యానల్ బోర్డులో ఏంటంటే మాన్యువల్ ఉంటుంది, అలాగే ఆటోమేటిక్ ఉంటుంది. ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇన్స్టాలేషన్ ఏదైతే ఉందో అది మీ ఇంటికి వచ్చి మేము చేస్తామన్నమాట. అయితే మేడం అడిగినట్టు దీనికి సంబంధించి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది మెయిన్ ఏంటి, ఎందుకంటే మిషనరీ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, బట్ మిషనరీ ఇచ్చిన తర్వాత మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మన ఆంధ్ర తెలంగాణలో మనకు వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గరలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 3 దగ్గరలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఆ బ్రాంచెస్లో అంటే మనకి ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, అలాగే హైదరాబాద్లో తీసుకున్న, విజయవాడలో తీసుకున్న, విశాఖపట్నంలో తీసుకున్న వాళ్ళు ఎక్కడైతే మిషన్ తీసుకున్నారో దానికి నియర్ బై వాళ్ళకి ఎక్కడైతే రా మెటీరియల్ దొరుకుతుందో వాళ్ళ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మిషనరీకి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా మిషనరీ రేట్ అనేది సేమ్ రేట్ ఉంటుంది. మధ్యలో డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు ఉండరు. డైరెక్ట్ గ్రోవెల్ మిషన్స్కి కాంటాక్ట్ ఉంటుంది. సో మీరు కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్లు కాల్ చేస్తే మా పర్సన్ దాని ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది క్లియర్గా చెప్తారు. మన దగ్గర ఏ మిషనరీ ఉన్నా కూడా అది మల్టీపర్పస్ ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక ప్లేట్ అంటే సపోజ్ ఇలా స్క్వేర్ ఉంది, ఇలా టిఫిన్ ఉంది, ఈ టిఫిన్ ప్లేట్ల కోసం ఒక మిషన్ ఉండేది, ఇలా స్క్వేర్ డైల్ చేయాలంటే ఒక మిషన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, మన దగ్గర ఏ మిషన్ తీసుకున్నా అదే మిషన్లో ఈ నెంబర్ ఆఫ్ డైస్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకునే మిషన్లో ఇలా స్క్వేర్, అలాగే ఇలా టిఫిన్ 8 inches, అలాగే ఇది 14 స్క్వేర్ అంటే 14 ఇంచుల స్క్వేరు, అలాగే ఇది 14 రౌండ్, అలాగే ఇలా పానీపూరి కప్స్, అలాగే ఇది మనకి రింకిల్స్ ప్లేట్ అంటారు, అలాగే ఇది 12 ప్లేన్, అలాగే ఇది జిగ్జాగ్ 12 జిగ్జాగ్, అలాగే ఈ విధమైన ప్లేట్లు అంటే ఇది ఈకో ఫ్రెండ్లీ అంటే వితౌట్ ప్లాస్టిక్ అనమాట, ఈ రకం ప్లేట్లు, అలాగే సిట్టింగ్ కింద కూర్చుని తినే ప్లేట్లు, ఇవన్నీ కూడా మనం ఒకే రకం మిషన్లో చేయొచ్చు. అంటే ఒకే మిషన్లో చేయొచ్చు, ఓన్లీ డైస్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. డైస్ చాలా మంచిగా ఉన్నాయండి. అవునండి, ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది. మన దగ్గర ఫినిషింగ్ కూడా చూడండి ఎలా ఉందో నీట్గా, ఎడ్జిల్ ఫినిషింగ్ కానీ
ఇది కానీ చాలా నీట్గా ఉంటాయి. సో దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా కావాలంటే మీరు మా నెంబర్స్కి డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్స్ కాల్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మిషనరీ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ మీ ఇంటికి వచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే రా మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా ఇస్తాము. దీనికి సంబంధించిన 90% వర్క్, అలాగే 90% ఇన్ఫర్మేషన్, అలాగే 100% సర్వీస్ పూర్తిగా మీకు తెలియజేస్తాం అన్నమాట. సో ఈ మిషనరీ అనేది మీరు చూసుకున్నారు కదా, ఈ మిషనరీ సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా 3 బ్రాంచ్లు ఎక్కడికి వెళ్ళొచ్చు. మిషనరీ రేట్ సేమ్ ఉంటుంది. మా దగ్గర 15 రకాల మిషనరీస్ ఉన్నాయి. దాంట్లో ఏ మిషన్ మీకు కావాలనేది డిస్క్రిప్షన్లో కామెంట్ చేసినా కానీ, లేదంటే మా నెంబర్స్ కాల్ చేసినా కానీ పూర్తి డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాం. చూసారు కదండి, మనకి సార్ డీటెయిల్ అయితే మొత్తం చెప్పేశారు. మాప్ ఎలా తయారు చేస్తున్నారు, స్క్రబ్స్ ఎలా తయారు చేస్తున్నారు, పేపర్ ప్లేట్స్ ఎలా తయారు చేస్తున్నారు, కర్పూరాలు ఎలా తయారు చేస్తున్నారు, అన్నీ మనకైతే చెప్పేశారు. అండ్ మీకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసింది, అరే మనకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ తీసేసుకోవాలి అనేది. అదే పేరు ఏంటంటే గ్రోవెల్ మిషన్స్ అనేవి హైదరాబాద్లో ఉన్న ఆటో నగర్లో ఉందండి. మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ ఈ 2 బ్రాంచెస్లో కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వి వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రోడక్ట్స్ తీసుకుందాం, మిషన్స్ అనేది తీసుకుందాం. ఇప్పుడు వరకు అయితే మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు కూడా ఒక చాలా సింపుల్ థింగ్, కాకపోతే చాలా ఇంపార్టెంట్ మనకి ఇంట్లో. అదేంటో కాదు, ఒత్తులు. దీపం పెట్టుకుంటాం కదండి, ఆ ఒత్తులు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఎక్కడైనా కూడా మనం ఒత్తులు అనేది చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అది ఎలా తయారు చేస్తారు అనేది మనకి సార్ డీటెయిల్గా చెప్పేస్తారు. అది కూడా ఒకసారి చూసేద్దాం. సార్ ఇప్పుడు ఒత్తులకు మీరు తయారు చేయొచ్చు, ఇది చాలా ఈజీగా అని చెప్పారు. మాకు దాని ఒక ప్రాఫిట్, మీకు మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాకు ఒకసారి మొత్తం చెప్తారు. ఓకేనండి. ఇది వచ్చేసరికి మనకి దీపారాధన చేసే ఒత్తులు ఉంటాయి కదా, అంటే ప్రతి ఇంట్లో వాడేది ఇదనమాట. సీజన్ అన్ సీజన్తో సంబంధాలు ఉండవు, ఎనీ టైం నడుస్తుంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత దీపారాధన చేయడం అనేది ముఖ్యంగా టెంపుల్స్ ఈ సరౌండింగ్స్లో అయితే ఇంకా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. సో ఈ దీపారాధన ఒత్తుల మిషన్ అనమాట ఇది లాంగ్ కాటన్ విక్, అంటే పొడవు ఒత్తులది అనమాట. దీనికి వచ్చే కాటన్ ఇలా ఉంటుంది. ఈ కాటన్ అనేది మన దగ్గరే దొరుకుతుంది. సో ఇది వచ్చేసరికి కిలో వచ్చేసరికి మనకి 230 నుంచి 250 రూపీస్ పర్ కిలో ఉంటుంది. ఇది ఒక కిలోకి వచ్చేసరికి మనకి 10,000 పీసెస్ తయారవుతాయి పొడవు ఒత్తులు వచ్చేసరికి. సో ఇదేంటంటే మనం ఇలా కట్ చేసుకొని మనం ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకుని దీనిపైన వేస్తే బయటికి ఒత్తులు తయారై బయటకు వచ్చేస్తాయి అనమాట. సో ఇది ఇప్పుడు ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి మనం ఆన్ చేసుకుంటాము. ఆన్ చేసుకోగానే బెల్ట్ ఇలా రన్ అవుతుంది. రన్ అవ్వగానే మనం ఇలా ఒత్తులు ఇలా తీసుకుంటాము. ఈ విధంగా మనకి తయారవుతుందండి. సో ఈ విధంగా ఇంకా మనకి వైట్లో కావాలంటే ఇంకా ప్యూర్ వైట్ కూడా ఉంటుంది. మెటీరియల్ ఎలా బట్టి దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇది మన ఇండియన్ మేడ్ అనమాట, ఇండియాలోనే తయారవుతుంది. సో దీని ద్వారా మనం రోజుకి 3 to 4 కేజెస్ మనం చేసుకోవచ్చు. ఒక కేజీ మీద మనకి మినిమం 200 to 300 రూపీస్ ఉంటుంది. యావరేజ్గా మనకి 900 రూపీస్ పర్ డే ప్రాఫిట్ ఉంటుంది. అంటే పెర్ మంత్ యావరేజ్గా మనం ఈ మిషన్ ద్వారా 20,000 వరకు మనం గెయిన్ చేసుకోవచ్చు. చూస్తారు కదండి, మనం చాలా అయితే థింగ్స్ చేసాము. అండ్ ఒకసారి ప్రైస్ కూడా కనుక్కునేద్దాం సార్, ప్రైస్ కూడా ఒకసారి. సో ఈ మిషనరీ అనేది బయట చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ ఏంటంటే మనం హోల్సేల్గా ఇస్తాము. సింగిల్ పీస్ తీసుకున్నా, ఎన్ని పీసులు తీసుకున్నా కూడా ఇది వచ్చేసరికి మనకి 30,000 ఉంటుంది. ఇండియన్ మేడ్, వారంటీ 1 year వారంటీ ఉంటుంది. దీంట్లో మెయిన్లీ ఏంటంటే మోటార్ మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది లైట్ వెయిట్ మోటార్ వేసి ఇస్తున్నారు. సో అలా కాకుండా ఒక కంప్లీట్ బ్రాండెడ్ మోటార్ వేసి ఇస్తాము. సో ఇది 1 year వారంటీ, 1 year సర్వీస్ కూడా ఉంటుంది. ఇది ఇంట్లో ఉండే కరెంట్తోనే రన్ అవుతుంది. ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ, ఎటువంటి డస్ట్ పొల్యూషన్ కానీ ఏం లేదు. సో కేజీ మీద మనకి మినిమం 200 to 300 రూపీస్ ఉంటుంది. పర్ మంత్ మనం ఈజీగా 20,000 గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ మిషనరీస్ కావాలంటే మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గర కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళైనా కూడా ఈ మిషనరీ డెమో చూసుకోవచ్చు. ఫ్రీ డెమో ఉంటుంది. ఈ మిషనరీ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్స్ కానీ, అలాగే స్క్రోలింగ్లో కనిపించే నెంబర్స్ కానీ కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాము. సో ఈ బిజినెస్ మీరు పెట్టుకొని ప్రతి నెల మినిమం ఒక 20,000 అనేది గెయిన్ చేయొచ్చు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్లో హై ప్రాఫిట్ అనేది మనం సంపాదించుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇప్పుడు దాకైతే మనం చాలా థింగ్స్ అయితే చూసేసాం. కర్పూరం, ఒత్తులు, ఇంకా చాలా చాలా స్క్రబ్ అని, మాప్ అని అన్నీ చూసేసాం. సార్ మనకి డీటెయిల్గా చెప్పేశారు. అండ్ మీరు మర్చిపోకుండా
గ్రోవెల్ మిషన్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మేము డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం. ఇది 3 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు ఐడియాస్ ఉన్నా కూడా మనకి అనేటివి హెల్ప్ చేస్తారు. సో మిషన్స్ అనేటివి ఇక్కడే గ్రోవెల్ మిషన్స్లోనే తీసుకుందాం. సార్ ఇంకేమైనా ఈ థింగ్స్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఏమైనా థింగ్స్ ఉన్నాయి మీ దగ్గర? అదేనండి, ఈ మన దగ్గర బాల్ పెన్ మిషన్ కూడా ఉంటుందని కూడా చెప్పాను. బాల్ పెన్ మిషన్ ద్వారా ఏంటంటే స్కూల్స్, కాలేజెస్ ఎక్కడైనా కూడా రన్నింగ్ అయ్యేది. ముఖ్యంగా 3 రూపీస్ పెన్స్ ఉంటాయి కదా, ఇట్లా 3 రూపీస్ పెన్స్ అంటే ఈ విధంగా పెన్స్ చాలా బాగా రాస్తాయి. సో ఈ పెన్స్ మిషనరీస్ కూడా మన దగ్గర ఉంటాయి. ఆ మిషనరీ వచ్చేసరికి మన దగ్గర 20,000 లోనే ఉంటుంది. అది కూడా లో పవర్, మొత్తం మన పేరు కూడా ప్రింట్ చేసుకునేలా కూడా ఉంటుంది అనమాట. ఆ మిషనరీ ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి బాల్ పెన్ మిషన్. చాలా దగ్గరలో ఈ పెన్స్ బాగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా బయట ఏంటంటే మనం 3 రూపాయల పెన్కి ఇచ్చేస్తాం అనమాట. సో ఇదిగోండి పెన్స్ అనేది ఇలా ఉంటాయి. వీటిని బ్యారల్స్ అంటారు. బ్యారల్స్, వీటిని క్యాప్స్ అంటారు. మనకి 5 రకాల కలర్స్ ఉంటాయి అనమాట. స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో అయితే 5 రూపీస్ పెన్స్ ఉన్నా కూడా మేమైతే 3 రూపీస్ పెన్ కి 5 రూపీస్ పెన్స్ కంటే కూడా బాగా రాస్తాయి అన్నమాట. సో మెయిన్ ఏంటంటే దీనికి ఇంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే నిప్పు టిప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి అడాప్టర్ ఫిట్టింగ్. అడాప్టర్ ఫిట్టింగ్ అంటే ఈ ఫ్రంట్ లో ఉంది కదా అడాప్టర్, ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇది అడాప్టర్ అంటారు. ఈ అడాప్టర్ ఫిట్ చేయడానికి ఇది అనమాట. ఇది అడాప్టర్ ఫిట్టింగ్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఇంక్ ఫిల్లింగ్. ఈ అడాప్టర్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే, లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇంకు కింద నుంచి పైకి ఎక్కుతుంది. ఓకేనా? ఇంక్ ఫిట్ అయిపోయిన తర్వాత, ఇంక్ ఎక్కించిన తర్వాత ఇక్కడ టిప్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేస్తే టిప్ ఎక్కుతుంది అనమాట. ఎక్కిన తర్వాత ఇది సెంట్రిఫ్యూజ్ మిషన్ అంటారు. ఈ సెంట్రిఫ్యూజ్ మిషన్లో ఏంటంటే మన ఇంక్ మధ్య, పెన్ మధ్య ఎటువంటి గ్యాప్స్ ఉన్నా, ఎలాంటివి ఏమున్నా కూడా గ్యాప్స్ని కవర్ చేసి దగ్గరగా చేసి పెన్ అనేది స్మూత్గా రాయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి నేమ్ ప్రింటింగ్. నేమ్ ప్రింటింగ్ ఏంటంటే మీరు ఏదైనా బ్రాండ్ పెట్టుకోవాలనుకోండి, ఆ బ్రాండ్ పేరుని మనం పెట్టుకోవచ్చు. ఈ టోటల్గా కంప్లీట్గా పెన్ ఇట్లా తయారవడానికి మనకి ₹1.45 తయారవుతుంది. ₹1.45. సో టోటల్ కంప్లీట్గా తయారవుతుంది అనమాట. ఇలా తయారవడానికి ₹1.45 తయారవుతుంది. మనం 2 రూపీస్ లెక్క అమ్ముకున్న 50 పైసా మార్జిన్ పెట్టుకున్న డైలీ 1500 పెన్స్ చేసుకోవచ్చు. అంటే 750 రూపీస్ పర్ డే, పర్ మంత్ మళ్ళీ 20,000. మిషనరీ కాస్ట్ జస్ట్ 20,000. అంటే మన గ్రోవెల్ మిషన్స్లో ఎలా ఉందంటే 10,000 నుంచి కూడా స్టార్ట్ చేసుకునే బిజినెస్లు ఉన్నాయి. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఏదో బయటికి చాలా వరకు తెలియదండి. మీ లాంటి వాళ్ళు చెప్తే గానీ మా లాంటి వాళ్ళకి చాలా మంది ఏమనుకుంటారు అంటే వీటి కోసం పెద్ద మిషన్లు ఉంటాయేమో, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయేమో, అక్కడ చేయాలేమో అనుకున్నాను. ఈవెన్ నేను కూడా అలానే అనుకుని 365 డేస్ దీనికి డిమాండ్ ఉంటుంది. పెన్ యూజ్ చేయని ఎవరైనా ఉంటారో చెప్పండి. ఎక్కడైనా స్టేషనరీస్ లో కానీ, స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ, బయట ఎక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కానీ, సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఏంటంటే గ్రోవెల్ మిషన్స్ లో అన్ని రకాల బిజినెస్ సంబంధించి సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇలాంటి బిజినెస్లో మీకు నచ్చిన బిజినెస్ ఏదైనా పెట్టుకోండి. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క దానికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ఏదైనా కానీ మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. అలాగే మన దగ్గర ఇలా గ్రీన్ ప్యాడ్ ఇది చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇవి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది కూడా స్క్రబ్బరే, ప్రతి ఇంట్లో వాడతారు. అంటే ఇప్పుడు స్క్రబ్బర్ మిషన్ వాడే వాళ్ళు దీన్ని కూడా యాడ్ ఆన్ బిజినెస్గా మనం చేసుకుంటే ఇంకా హై ప్రాఫిట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇన్ని రకాల బిజినెస్లు ఒకే ఒక గ్రోవెల్ మిషన్స్లో సాధ్యం. సో హైదరాబాద్ మొత్తంలో అన్ని రకాల బిజినెస్లు ఒకే ఒక దగ్గర దొరుకుతున్నాయి అంటే అది గ్రోవెల్ మిషన్స్. సో ఈ బిజినెస్లో మీరు పెట్టుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, గ్రోవెల్ మిషన్స్లో మనం ఏమేమి ఇప్పటిదాకా చూసాము మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. స్క్రబ్బర్, మాప్, కర్పూరం, ఇంకా బాల్ పెన్స్, అలా పేపర్ ప్లేట్స్, మెయిన్ పేపర్ ప్లేట్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. ఒకసారి అవి కూడా మిమ్మల్ని ఇంకోసారి చూద్దాం. ఇక్కడ మిషన్స్ అనేవి ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయో మీరే ఒకసారి చూడండి. స్క్రబ్బర్ మిషన్, మాప్ అన్నీ ఉన్నాయి. ఒకసారి న్యూ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా ప్రాఫిట్ రావాలనుకున్న వాళ్ళకి ఇది అనేది చాలా యూజ్ అవుతుందండి. చాలా సింపుల్ మిషన్స్ అనేవి మన ఇంట్లోనే కూర్చొని వాడుకునే, అంటే డైలీ ఎట్లయితే మనం పనులు చేసుకుంటాం అట్లనే ఇది కూడా ఒక పని అనుకొని మనం చేసుకునే విధంగా ఉన్నాయండి. గ్రోవెల్ మిషన్స్ని తప్పకుండా కాంటాక్ట్ అవి ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ నుంచి తీసుకోండి. థ్యాంక్ యూ.